గుడ్ మార్నింగ్ జాబ్ ఆస్పిరెంట్స్. దీంట్లో జెంకో ఆస్పిరెంట్స్ అయినా జేఎల్ ఆస్పిరెంట్స్ అయినా ఎవరైనా అయితే కాంటెంట్కు ఒక ఎగ్జామ్ కొట్టడానికి ఏమేమి అవసరం ఉన్నాయో సిలబస్లో చూసుకోవాలి. ఫస్ట్ ఆ సిలబస్లో విధంగానే మనము వెళ్ళినట్లయితేనే సక్సెస్ అవుతాం. ఓకేనా? ప్లీజ్ రాజు సార్ క్లాసెస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ జెంకో కెమిస్ట్ అండ్ ఏఈ వాళ్ళకు ఉన్నటువంటి విషయాలు ఒక జనరల్ అవేర్నెస్ అనేది, జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెక్షన్ ఏ జెంకోకు కెమిస్ట్ అండ్ ఏఈ, కెమిస్ట్ అండ్ ఏఈకి ఏఈ ఇద్దరికి ఉంది. సెక్షన్ బి అనేది అందరికీ సమానంగానే ఉంది. సెక్షన్ ఏ 80 మార్క్స్, 80 ప్లస్ 20 100 మార్క్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ 100 మార్క్స్ అనేది ఇప్పుడు ఇది ఎవరికైనా, ఇప్పుడు అది ఏఈ అయినా కెమిస్ట్ అయినా దీనికి 100 మార్క్స్ అంటే 100 మినిట్స్ అంటే 1 hour 40 minutes ఇచ్చిండు. అంటే 60 + 40 100 minutes ఇచ్చిండు. నిమిషానికి ఒక బిట్టు. సిబిటి మోడల్, కంప్యూటర్ మోడల్గా ఉన్న దీంట్లో సెక్షన్ బి అనేది ఒక 5 అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఒక 5 మ్యాటర్స్ ఇచ్చిండు, 5 విషయాలు, ఒక 5 పార్ట్స్ ఇచ్చిండు. 5 పార్ట్స్ అంటే ఆ 5 పార్ట్స్ మీద అవగాహన లేకపోతే, దాని మీద చదవకపోతే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మార్క్స్కు దాదాపు ఎంత పెట్టుకోవాలంటే, నువ్వు దాదాపు 20 మార్క్స్కు నువ్వు సబ్జెక్ట్లో ఎంత అయినప్పుడు కూడా సబ్జెక్ట్ హైలైట్ అయినట్లయితే నీకు 10 మార్క్స్ నుంచి 15 మార్క్స్ వరకు పెట్టుకోవాలి టార్గెట్. ఇక్కడ ఈ మధ్యలో ఉండాలి. ఒకవేళ 15 కాదు 20 వరకు వచ్చినా కానీ నువ్వు, ఓకేనా, 20 వరకు వచ్చినా కానీ సబ్జెక్ట్లో కొంచెం తగ్గినా ఏం కాదు. కానీ మ్యాక్సిమం 10 ఎబోకే పోవాలి. 10 ఎబోకే పోవాలి అంటే నువ్వు నాలెడ్జ్, దీని మీద మినిమం నాలెడ్జ్ ఉండవలసిన అవసరం ఉంది అని చెప్తున్నా. ఓకేనా? మొత్తం జనరల్ స్టడీస్ని తీసుకొచ్చి ఒక 20 మార్క్స్ కింద పెట్టడం జరిగింది. దేనికో దానికి ప్రిపేర్ అయ్యారు అవునా, దాని నాలెడ్జ్ కొంత ఉన్నది, లేకున్నా ఏం కాదు. నేను చెప్పినట్టు ప్రిపేర్ కాండి. ఇక్కడ ప్లీజ్ వీడియోను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ అనేది ఒక ఫస్ట్ పార్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనలిటికల్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీ అని ఇచ్చిండు. న్యూమెరికల్ అంటే ఇది ఒక 4 మార్క్స్ వస్తుంది. ఇది ఒక 4 మార్క్స్, 4 ఇచ్చిండు ఎగ్జాక్ట్లీ, తక్కువ ఎక్కువ లేదు. జనరల్ అవేర్నెస్ మొత్తం, జనరల్ అవేర్నెస్ అంతా కలితే, జనరల్ స్టడీస్ మొత్తం కలితే దీన్ని జనరల్ అవేర్నెస్ అని ఇచ్చిండు. ఒక 4 మార్క్స్ ఇచ్చిండు. అంటే మినిమం ఈ రాష్ట్రం మీద, దేశం మీద ఏమైనా ఉన్నటువంటి ఏమైనా అవగాహన ఉందా లేదా, ఓకేనా అనేది దాని మీద చెక్ చేస్తాను. జనరల్ అవేర్నెస్ ఇప్పుడు మనకు ఫుడ్ లాస్ట్ టైం బయాలజీలో ఇచ్చిండు. ఫుడ్ డైజెషన్ జరిగేది, ఫుడ్ ఎనర్జీ రిలీజ్ జరిగేది రెస్పిరేషన్ ప్రాసెస్ కాదా? ఆక్సిజన్ తీసుకునే కదా లోపల ఆక్సిజన్ అనేది పోయి గ్లూకోజ్ను గ్లైకోజన్గా మారుస్తుంది. ద ఎనర్జీ ప్రొడ్యూషన్ ఈజ్ వాట్? రెస్పిరేషన్ ప్రాసెస్. అందరూ డైజెషన్ అని పెట్టారు. డైజెషన్ ఉంటుంది అనే డైజెషన్ అనేది వాట్? దానిపైన చేసుకుంటుంది ఎంజైమ్ తోటి. కానీ రిలీజింగ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎవరిది? రెస్పిరేషన్లో జరుగుతుంది. మినిమం కదా. ఓ బండి నడుస్తుంది, ఆక్సిజన్తో బండి అయితే దీన్ని కూడా తీసుకొచ్చి జంకొక పెట్టిండు. అంటే ఎనర్జీ రిలీజ్ అనేది ఆక్సిజన్ బర్నింగ్ అన్నట్టు. ఓకేనా? పేపర్ తయారు చేసిన లాస్ట్ టైం అయితే మామూలు కాదు. రైట్, ఓకే. నా ఇంగ్లీష్ ఒక 4 మార్క్స్. రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్, ఇది ఒక 4 మార్క్స్. ఈ సెక్షన్ బి అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర. కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం దీని మీద ఇంకొంచెం సాధించండి. మన దగ్గర ఉన్న దానికంటే మీరు బయట, ఎందుకంటే ఏ ఎగ్జామ్లో కూడా లేదు. నేను ఇది తయారు చేసినప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ మీద పెద్దగా లేదన్న టీచర్ దొరకలేదు. ఓకేనా? నా ఇదొక 4 మార్క్స్. వీటి మీద రోజు ఒక కొంత టైం, అట్లీస్ట్ దీనికి ఒక 15 మినిట్స్ ప్రతి దానికి రోజు ఒక 15 నిమిషాల చొప్పునైనా ఇవ్వవలసిన అవసరం ఉంది, లేదా 20 నిమిషాలైనా చూడవలసిన అవసరం ఉంది. ఓకే, ఉండనియండి. ఇదొకటి ఇంగ్లీష్లో రీఅరేంజ్ ది సెంటెన్స్ ఇన్ లాజికల్ సీక్వెన్స్, ఇంగ్లీష్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రీఅరేంజ్ ది సెంటెన్స్ ఇన్ ఎ లాజికల్ సీక్వెన్స్. రేపు మళ్ళీ కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది దీని మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఒక మార్కు మళ్ళీ సేమ్ స్టోరీ ఉంటుంది. దీంట్లో
సక్సెస్ కావడానికై ఒక టెక్నిక్ ఉన్నది దీంట్లో. ఇవన్నిట్లో కూడా ఒక టెక్నిక్ ఉన్నది. ఒక పాత పేపర్ని ఒకసారి అనలైజ్ చేయండి. ఫెసిలిటేట్ దేర్ యూజ్ వేరియస్ సిస్టమ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ డివైస్ హ్యావ్ బీన్. ఫెసిలిటేట్ దేర్ యూజ్ ఒక పార్ట్, వేరియస్ సిస్టమ్ అండ్ బి పార్ట్, అది ఇంట్రడ్యూస్డ్ సి పార్ట్, డివైస్ హ్యావ్ బీన్ అనేది డి పార్ట్ ఇచ్చిండు. ఇట్లా ఇంగ్లీష్లో 4 క్వశ్చన్లను ఇవ్వడం జరిగింది. ఒక ఆంటోనిమ్, ఒక రీఅరేంజ్మెంటు, ఒక ఏంటిది ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్, నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ ది సెంటెన్స్ ఒకటి ఇచ్చిండు. ఇవన్నీ ఒక 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ రేపు వాటి మీదనే కొంచెం వాటికి సంబంధించిన ఆంటోనిమ్స్, సినానిమ్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, నెక్స్ట్ ఇదే అరేంజ్మెంట్ ఆఫ్ ది సెంటెన్స్ కానీ, టెన్సెస్ కానీ, యాక్టివ్స్ ప్రాక్టివ్స్ డిగ్రీస్ కంపారిజన్ కొంత ఉండాల పట్టు అని చెప్తున్నా. ఇక్కడ దీంట్లో ఏ పార్ట్ ముందు వస్తుంది, ఏ పార్ట్ వెనక వస్తుంది అనేది అడుగుతున్నాను. అయితే ఎలిమినేటివ్ ప్రాసెస్లో క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఇంగ్లీష్ మీద పట్టు ఉంటే చేయవచ్చు. ఫెసిలిటేట్ దేర్ యూజ్ వేరియస్ సిస్టమ్స్ అండ్ ఇంట్రడ్యూస్డ్ టు. ఎప్పుడైనా వేరియస్ సిస్టమ్ అండ్ అంటే అండ్ తర్వాత ఇంకొంది అని అర్థం కదా. వేరియస్ సిస్టమ్ అండ్ అంటే ఇంకా తర్వాత ఉంది సెంటెన్స్ అంటే ఇది లాస్ట్ సెంటెన్స్ కాదు, అంటే బి అనేది ఫస్ట్ తొలగించి ఇక్కడ ఈ బి సెంటెన్స్ వేయింది ఫస్ట్ తీసేయి. బి సెంటెన్స్ అనేది తీసేయి ఫస్ట్. ఎందుకంటే కాదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇచ్చిన దాంట్లో నేను ఒక విషయం అన్నా, వేరియస్ సిస్టమ్ అండ్ అన్నాడు. అండ్ అంటే వేరియస్ సిస్టమ్ అండ్ అంటే ఆ దాంతో స్టార్ట్ అయి ఉండాలి లేదా దాని తర్వాత ఉండాలి, కానీ ఇది మాత్రం లాస్ట్ది కాదు. రైట్, క్లియర్, ఓకేనా. చూడు ఎవరైనా గుడ్డి పెట్టిండు అనుకోండి, వేస్టే. నెక్స్ట్ ఇయర్ ఈడ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకోటి అంటే బి మాత్రం లాస్ట్ వన్ ఉండదు, లాస్ట్కి ఉండదు. అండ్ అనే సెంటెన్స్ ఉన్నది కావున ఇది ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ పోదాం. నౌ హియర్ ఇంట్రడ్యూస్డ్ టు అంటే టూ తర్వాత ఇంకా మళ్ళీ ఉండాలి. ఇంట్రడ్యూస్డ్ టు అది ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నావో దాన్ని సంబంధించిన సి కూడా లాస్ట్ వన్ ఉండద్దు. అండ్ టూ తర్వాత సెంటెన్స్ ఉండాలి. అంటే ఇది కూడా ఎగిరిపోయింది, C1 కూడా ఎగిరిపోయింది. ఎప్పుడు తెలుస్తుంది ఇవన్నీ? ప్రిపేర్ అయితే తెలుస్తుంది. కెమిస్ట్రీ ఇంజనీర్లు ఈ రెండింటి పట్టుకునే కాదు జాబ్ వచ్చేది, వాటితో పాటు వీటి మీద ఉన్నది కథ. అంటే 2 అనే తర్వాత కూడా సెంటెన్స్ ఉండాలి, దాన్ని కూడా తీసేయి పక్కా పెట్టిగా. అంటే ఈ రెండు ఎగిరిపోయినాయి. నెగటివ్ మార్క్ లేదు మిత్రమా, లేనప్పుడు నువ్వు 50-50 ఛాన్స్లో ఈ రెండిట్లో ఇంకా నువ్వు ఇలా ఈ రెండిట్లో వచ్చి పెడితే నీకు ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. నిజానికి ప్రతి దాంట్లో అందరికీ తెలిసే ఆన్సర్ను ఫస్ట్కి తీసుకొస్తాడు, ఎవ్వని తెలియదని లాస్ట్ పట్టుకపోతాడు. మీరు చూడు పేపర్ను, అందరికి తెలిసే ఆన్సర్ను ముందుకు పట్టుకొస్తాడు, తెలియని దాన్ని లాస్ట్ పట్టుకపోతాడు. ఇక ఏం తెలియకపోతే మాత్రం దానికి టెక్నిక్ ఎత్తాడు. ఇక సిఏ బీడీ చూద్దాం, బీడీ సిఏ చూద్దాం. నా ఇక్కడ సి అనేది సెంటెన్స్ చూద్దాం. ఇంట్రడ్యూస్డ్ టుతో స్టార్ట్ అవుతుంది అనే సెంటెన్స్. ఇంట్రడ్యూస్డ్ టు అనేతో స్టార్ట్ అవుతుందా? దానికి ముందు ఏదో కొంచెం ఉండాలి. వేరియస్ ఇవి రెండు కావని తెలిసిపోయింది ఇక్కడ, ఈ రెండు కావని తెలిసిపోయింది పక్క పెట్టిగా. నా సెంటెన్స్ సితో స్టార్ట్ అవుతుందా, బితో స్టార్ట్ అవుతుందా? నెక్స్ట్ ఒక గ్రామటికల్గా ఫ్రేమ్ కావాలి. ఇది నీకు సబ్జెక్ట్ రాకుండా ఏం కాదు,
నౌ వేరియస్ సిస్టమ్ ఒకటి, ఇంట్రడ్యూస్డ్ టు, ఇది దేంతో స్టార్ట్ అయింది? ఇంట్రడ్యూస్డ్తో స్టార్ట్ అయింది. ఇది వేరియస్ సిస్టమ్, రైట్. ఇంట్రడ్యూస్డ్ టు ఫెసిలిటేట్ దేర్ యూస్, కరెక్ట్, దీనికి కుదురుతలేదు. అదేగాక దీన్ని తీసుకున్నాం, వేరియస్ సిస్టమ్ అండ్ డివైస్ హ్యావ్ బీన్, వేరియస్ సిస్టమ్ హ్యావ్ బీన్, డివైస్ హ్యావ్ బీన్, నెక్స్ట్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఫెసిలిటేట్ దేర్ యూస్. ఇగో ఈ సెంటెన్సు ఒక గ్రామటికల్గా సెంటెన్స్ కూర్చుంటుంది. వేరియస్ సిస్టమ్స్, డివైస్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఫెసిలిటేట్ దేర్ యూస్. ఇగో ఈ విధంగా ఇది చూడండి, ఇది తలతోకలేని అతుకుడు అతుకుతుంది. ఇది తలతోకలేని అతుకుడు. కంపల్సరీ క్వశ్చన్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ అనేది ఇది ఎప్పుడు వస్తుందంటే టెన్సెస్ మీద పట్టున్నప్పుడు వస్తుంది. టెన్సెస్ మీద పట్టు ఉండాలి. టెన్సెస్ మీద పట్టు ఉండాలి. ఎందుకంటే నౌ సబ్జెక్టు తర్వాత డైరెక్ట్గా చూడు హ్యావ్ బీన్. ఇప్పుడు సబ్జెక్టు హ్యావ్ బీన్, ఇది బీ ఫామ్. నెక్స్ట్ వర్బు ఆబ్జెక్టు. సబ్జెక్ట్ అనేది ఎవరు? ద వేరియస్ సిస్టమ్ ఇస్ ఎ సబ్జెక్ట్. నౌ బీ ఫామ్, ద డివైస్ హ్యావ్ బీన్ ఈజ్ ఎ బీ ఫామ్. అది బీ ఫామ్. ఇక్కడ వేరియస్ సిస్టమ్, డివైస్ హ్యావ్ బీన్ ఈజ్ ఎ బీ ఫామ్. హ్యావ్ బీన్. నెక్స్ట్ ఇంట్రడ్యూస్డ్ టు, introduced. Now this is a verb. The object, the facilitate their use అంటే ఇది ఒక ఫాస్ట్ కంటిన్యూషన్ సబ్జెక్ట్ ఉన్నది. ఓకేనా, జాగ్రత్త. హ్యావ్ బీన్, ఓకేనా, జాగ్రత్తగా సెంటెన్స్ ఇట సబ్జెక్టు, బీ ఫామ్, వర్బు, ఆబ్జెక్ట్లో ఉండాలి. నువ్వు ఎక్కడ చూసినా దీనిలో ఏ సబ్జెక్ట్ చూసినా అంత కరెక్ట్ లేనటువంటిది. ఎందుకంటే నౌ వేరియస్ సిస్టమ్స్ అనేది, వేరియస్ సిస్టమ్స్ ఈజ్ అ సబ్జెక్ట్. నా వేరియస్ సిస్టమ్స్ అనేది నౌ ఇట్ ఈస్ ఏ డివైస్ హ్యావ్ బీన్. దీన్ని నిజానికి కంప్యూటర్ నాలెడ్జ్కి రిలవెంట్ ఉన్న ఇంగ్లీష్ తోటి తీసుకున్నాడు. వేరియస్ సిస్టమ్స్, డివైస్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు ఫెసిలిటేట్ దేర్ యూస్. ఇట్లా కొంత చదవండి. ఓకేనా, కొంత సినానిమ్స్ అంటోనిమ్స్ చూసుకోండి. కొంత ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ చూసుకున్నట్లయితే ఒక 4 మార్కులకు అట్లీస్ట్ మొత్తానికి వదిలిపెట్టద్దు. ప్రతి సబ్జెక్ట్ మీద ఒక కమాండింగ్. మన దాంట్లో నిజానికి మేడం చెప్పింది, ఎక్సలెంట్ చెప్పింది, మెటీరియల్ ఉన్నది, దాని మెటీరియల్ కూడా ఉన్నది ఇంగ్లీష్. ఒక మార్క్ పోయి తర్వాత బాధపడేదానికంటే ముందే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా. రైట్, ఆల్ ది బెస్ట్. వితౌట్ హ్యాపీలు, వితౌట్ మెటీరియల్, వితౌట్ ప్రిపరేషన్ వీ కాంట్ సక్సెస్. ఓకేనా, రైట్, బాయ్.